నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి ఎస్జీఎస్ పాఠశాలలో ఘనంగా జరిగిన ఇస్రో స్పేస్ ఎగ్జిబిషన్. విద్యార్థులను ఆకట్టుకున్న రాకెట్ నమూనాలు. శాస్త్ర సాంకేతిక రంగాల వైపు విద్యార్థులు ఆసక్తిని పెంచుకోవాలన్న సీనియర్ సైంటిస్టులు. తిరుమల శ్రీవారిని దర్శిస్తున్న మంత్రి కనుమూరి వెంకట నాగేశ్వరరావు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడి. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ గళమెత్తిన పాత్రికేయులు. తిరుపతిలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్. పెరటాసి మాసం 3వ శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన అలిపిరి పాదాల మండపం. పిండి దీపాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించిన మహిళలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా శనివారం ఉదయం తిరుపతి గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. న్యూస్ క్లిక్ ఎడిటర్ పై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని, జర్నలిస్టుల ఇళ్లపై దాడులు నివారించాలని కోరుతూ తిరుపతిలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వ్యక్తులను అణిచివేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని నేతలు ధ్వజమెత్తారు. జర్నలిస్టులు, రచయితలు, కళాకారులపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు ఆపకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్, కార్యదర్శి నరేంద్ర, సహాయక కార్యదర్శి నరసింహారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి మబ్బు నారాయణ రెడ్డి, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపి, ఆదిమూలం శేఖర్, గాంధీ, ఏపీ బ్రాండ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ మునిరాజా, రవి, సీనియర్ జర్నలిస్టులు టి జనార్దన్, గిరిధర్, నరేందర్ రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, నగర కార్యదర్శి విశ్వనాథ్, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నం పెంచులయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం పాల్గొని జర్నలిస్టుల ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. ఊపా కేసులను నమోదు చేయడం వంటి చర్యలకు పాల్పడతా ఉంది. ప్రధానంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే గొంతును తొక్కేటువంటి చర్యలకు పూనుకుంటా ఉంది. రచయితలు, కళాకారులు, జర్నలిస్టుల పైన అక్రమ కేసులను బనాయిస్తూ ఉంది. తక్షణం న్యూస్ క్లిక్ ఎడిటర్ పైన పెట్టినటువంటి కేసును ఎత్తివేయాలని, వెంటనే అరెస్టును ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా 46 మంది జర్నలిస్టుల పైన అక్రమ కేసులు బనాయించేందుకు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ చర్యలు తక్షణం ఉపసంహరించుకోకపోతే జర్నలిస్టులు, ఇతర రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల్లో ఐక్యవేదికగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకు పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని జర్నలిస్ట్ సంఘాలు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఖండిస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పటి నుండి అక్కడ బెంగళూరులో మన గౌరీ వెంకటేష్ని చంపారు, ఆ తర్వాత కాల్బుర్గిని చంపారు, గోవింద్ బన్సాలని చంపారు. ఇదే విధంగా జైల్లో ఈరోజు వరవరాన్ని జైల్లో పెట్టారు. ఇంకో జైల్లో అయితే ఒక జర్నలిస్ట్ చెన్సామిని అక్కడే చంపారు. అంటే ఎక్కడ దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం, పౌర హక్కుల కోసం పోరాడుతూ ఉంటే కవులు, కళాకారులు, రైటర్ని చంపడం అనేది పరిపాటి అయిపోయింది. అందులో భాగంగానే దానిలో పరాకాష్ఠగా ఈరోజు ఢిల్లీలో క్లిక్ జర్నలిస్టులు ఇద్దరిని అనవసరంగా ఉపా కేసు కింద అరెస్ట్ చేశారు. ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ పద్ధతిలో దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. పత్రికలు సహజంగానే న్యాయం, అన్యాయం అనే దాన్ని ఎక్కడ ఏం జరిగినా వెలుగులోకి చూపించేటువంటి పత్రికల పైన దాడులు చేయడం, అక్రమంగా అరెస్టులు చేయడం, వాళ్ళని జైల్లో నింపడం, అంటే రాజ్యాంగం కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేదు. పత్రికా స్వేచ్ఛని హర్షిస్తూ ఉన్నారు. పత్రికా విలేకరులపైన దాడులు విపరీతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలపైన దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈవేళ కవులు, కళాకారులు అందరిపైన దాడులు నిర్వహించడాన్ని తీవ్రంగా దేశవ్యాప్తంగా జర్నలిస్టులు చేసేటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈరోజు జర్నలిస్టులని తీవ్రంగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాడు. ఇది అత్యంత అప్రజాస్వామికమైన చర్య. అసలు మోడీ కానీ, పోలీసులు కానీ కొన్ని విషయాలు తెలుసుకోవాలా. అసలు రాజ్యాంగబద్ధంగా ఉండే హక్కుల్ని హరించడానికి వీళ్ళెవరు? రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. అందుకోసమే మోడీ గారికి మా నుంచి ఒక సూటి ప్రశ్న, పోలీసులారా రాజ్యాంగం అంటే ఏందో తెలుసుకోండి. రాజ్యాంగం అందుకోసమే మేము కళాకారులుగా ఒక పాట ఏంటంటే, రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి,
మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి జీవించే హక్కు, భాష హక్కు, మతం హక్కు, పత్రికల్లో ప్రకటన హక్కు, పేపర్ మీద ఉన్న హక్కులు ప్రజలకు దక్కాలంటే మీరిచ్చిన హక్కు అడిగితే రెచ్చిపోయి పిచ్చిలేసి పిట్టలను కాల్చినట్టు ప్రజల కాల్చి చంపుతుండు. టీటీడీ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచుకుని ఆసక్తి కలవారు శాస్త్రవేత్తలుగా రాణించాలని టీటీడీ జేఈఓ సదాభార్గవి పిలుపునిచ్చారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన స్పేస్ ఎగ్జిబిషన్ ను జేఈఓ సదాభార్గవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో టీటీడీలోని 33 విద్యా సంస్థల్లో 29,000 మంది విద్యార్థులు వివిధ రకాల విద్యను అభ్యసిస్తున్నారని తెలియజేశారు. అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. టీటీడీ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ శ్రీహరికోటలోని షార్ ను సందర్శించేందుకు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్ 3 పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ను విద్యార్థులందరూ తమ ఇళ్లలో అంటించుకొని స్ఫూర్తిని పొందాలని సూచించారు. టీటీడీ విద్యార్థులకు షార్ లో ఇంటర్న్షిప్ తో పాటు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని షార్ అధికారులను కోరారు. టీటీడీ విద్యార్థులు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన పెంచుకొని విద్యార్థి దశ నుంచే వాటిని పాటించాలని అన్నారు. సంకల్పం మేరకు ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడము, బస్సును తీసుకొని వచ్చి స్పేస్ యొక్క ఔన్నత్యాన్ని, సిగ్నిఫికెన్స్ని పిల్లల్లో పెంపొందించే దిశగా ఈరోజు మన టీటీడీ విద్యా సంస్థల్లో షార్ వాళ్ళ సహకారంతో ఇటువంటి ఎగ్జిబిషన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది మనము కొన్నేళ్ల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి, ఎన్నో యుగాల నుంచి మనందరికీ స్పేస్ గురించి తెలిసినప్పటికీ కూడా ఇంత లైవ్ డెమాన్స్ట్రేషన్ తీసుకురావడం అనేది ఇది మొట్టమొదటిసారి మన టీటీడీ విద్యా సంస్థల్లో జరుగుతుంది. దీనికి మేమందరం కూడా చాలా అభినందిస్తున్నాము. మన డిఈఓ గారిని కానీ, ప్రిన్సిపాల్స్ని కానీ, హెచ్ఎంస్ని కానీ, అలాగే షార్ వాళ్ళు ఈ ఆలోచన చేసి ఇక్కడికి రావడము. మన విద్యా సంస్థల్లో ఉన్న 1400 మంది పిల్లలు దరిదాపు 6 స్కూల్స్ నుంచి ఈరోజు ఒక్కొక్క స్లాట్లో 1 గంట 2 గంటలు ఈ ఎగ్జిబిషన్ని చూడటము, దీని గురించి తెలుసుకోవడము. షార్ సీనియర్ సైంటిస్ట్ శంభు ప్రసాద్ మాట్లాడుతూ శ్రీహరికోటలోని పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, LVM-3 లాంటి వాహనాల పని విధానాన్ని వివరించారు. ఉపగ్రహాల తయారీకి అన్ని రకాల ఇంజనీరింగ్ విద్యార్థుల అవసరం ఉంటుందని, విద్యార్థులు ఆసక్తి గల అంశాన్ని తీసుకొని నైపుణ్యం సాధించాలని తెలియజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావంతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని అన్నారు. షార్ గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ మాట్లాడుతూ అంతరిక్ష వారోత్సవాలు శ్రీహరికోటలో మాత్రమే జరిగేవని, ఈ సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా గల ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎక్కువ మంది శాస్త్రవేత్తలు తయారు కావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడాలని ఆకాంక్షించారు. విద్యార్థులందరూ ప్రదర్శనలోని అంశాలను చక్కగా అర్థం చేసుకుని స్ఫూర్తిని పొందాలని కోరారు. అనంతరం షార్ ని నిర్వహించిన క్విజ్ పోటీలలో ప్రతిభ కనపరిచిన 24 మంది టీటీడీ విద్యార్థులకు జేఈఓ బహుమతులు ప్రదానం చేశారు. అతిథులను సన్మానించారు. కాగా టీటీడీ పాఠశాలలోని 8, 9, 10వ తరగతులకు చెందిన సుమారు 1400 మంది విద్యార్థులు ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రయ్య, కృష్ణమూర్తి, సురేంద్ర, శ్రీమతి పద్మావతమ్మ, శ్రీమతి సంధ్య, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరుగుతుంది. అందులో భాగంగా మన శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా కనీసం 10-15 చోట్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థుల్లో అంతరిక్షం పట్ల అవగాహన కలిగించే విధంగా, వాళ్ళని మోటివేట్ చేసే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అంతకుముందు మేము ఓన్లీ శ్రీహరికోట వరకు పరిమితం చేసేవాళ్ళము. గత 10 సంవత్సరాల నుంచి దీన్ని ఈ మన శ్రీహరికోట చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, పాండిచ్చేరి ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ కాలేజీల్లో, స్కూల్స్లో మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ పిల్లలందరినీ కూడా ఉత్తేజపరిచే విధంగా, ఈ సైన్స్ పట్ల అవగాహన కలిగించే విధంగా, ఈ అంతరిక్ష పరిశోధనల పట్ల అవగాహన కలిగించే విధంగా మనం ప్రయత్నిస్తూ ఈ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను సామాన్య మానవుడికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, అంతరిక్షం వల్ల అటువంటి భావనను వాళ్ళు కలిగిస్తూ వాళ్ళు ఉత్తేజపరచడం జరుగుతున్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ వినయ్ భాస్కర్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో
కుటుంబ సభ్యులతో కలిసి వినయ్ భాస్కర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నప్పటికీ దర్శించుకోలేకపోయానని, 2 తెలంగాణ రాష్ట్రాల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో మరోసారి హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించడం జరిగిందని తెలిపారు. ఈరోజే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. యావత్ ప్రజానీకమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. మరోసారి 3వసారి ముఖ్యమంత్రిగా మా ప్రియతమ నేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా వారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దేవుని అనుగ్రహంతో అంత శుభం జరగాలని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కనుమూరి వెంకట నాగేశ్వరరావు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కనుమూరి వెంకట నాగేశ్వరరావు దర్శించుకున్నారు. శనివారం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తమ ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ని సర్వేలు చూసుకున్నా వాస్తవాలు మాట్లాడుకుంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి అన్నారు. మంత్రి గారి మీద, ప్రజల మీద ఈ రాష్ట్రం సుభిక్షంగా, ప్రతిపక్షాలు కూడా మంచి బుద్ధిని ప్రసాదించి ఆ వెంకటేశ్వర స్వామి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి శక్తిని ప్రసాదించి అన్ని వర్గాల వారిని కలుపుకెళ్తున్న ఆ ముఖ్యమంత్రి గారు ఇంకా మంచి శక్తినిచ్చి ఇంకా మంచి పనులు చేసే విధంగా ఆయనకి అన్నీ కూడా కలగజేయాలని ఆ స్వామిని వేడుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను, మంచి బుద్ధిని ప్రసాదించాలని. ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉందంటానికి నిదర్శనం ఆయన్ని తెలుసుకోమనండి. ఇవాళ ఏదైతే నీతి ఆయోగ్ వాళ్ళు పేదరికం 12% నుంచి 6%కి ఆంధ్ర రాష్ట్రం వచ్చిందని చెప్తున్నారు. అలాగే జీడిపి రేటు ఆంధ్ర రాష్ట్రం బాగుందని భారతదేశంలో చెప్తున్నారు. ఎస్వీయు జూ పార్క్ లో 2వ తేదీ నుంచి ప్రారంభమైన వన్యప్రాణి వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఎస్వీ జూ పార్క్ క్యూరేటర్ సెల్వం ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కమిషనర్ తోట వంశీధర్ హాజరయ్యారు. శనివారం సుమారు 800 మంది విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా క్యూరేటర్ సెల్వం మాట్లాడుతూ వన్యప్రాణుల ఆవశ్యకతను, వాటిని ఎలా కాపాడుకోవాలి, అడవుల ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జూ పార్క్ అధికారులు నాగభూషణం, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. బాధ్యత ఎంతో ఉంది. దీంతో విశేషమైనటువంటి సేవల్ని అందిస్తున్నటువంటి మన తిరుపతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, మన స్టేట్ వైడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, మన చేయుతు మనం ఇవ్వాలి. వాళ్ళకి మనం సపోర్ట్ చేయగలిగితేనే మనం ఈ బయోడైవర్సిటీని మనం కాపాడుకోగలుగుతాం, మన సస్టైనబుల్ డెవలప్మెంట్కి మన మార్గాలు వేసుకోగలుగుతాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎల్డర్స్ హియర్ అండ్ చిల్డ్రన్ హియర్ టు అండర్స్టాండ్ దీస్ ప్రిన్సిపల్స్ and walk in that path of the sustainable development. And now coming to the most important part, that youngsters, all youngsters, remember that progress is not about moving forward. Progress is taking everybody along with you forward. Meeto about 10 mandini తీసుకెళ్లడమే ప్రోగ్రెస్, మీరు ఒక్కరే వెళ్ళడం కాదు ప్రోగ్రెస్. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ 10 మందిలో ఈ జంతువులు జీవాలు కూడా ఉంటాయి, మనుషులు ఒక్కటే కాదు. సో వీ హ్యావ్ టు వాక్ లైక్ దట్. చంద్రబాబు నాయుడుకు వయసు అయిపోయిందని పవన్ కళ్యాణ్ వయాగ్రాలా వాడుతున్నారా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పై తిరుపతి జనసేన నాయకులు తీవ్రంగా స్పందించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ మంత్రి అమర్నాథ్ కి దాంపత్య జీవితానికి కావాల్సిన మూలికలు పంపుతామని పేర్కొన్నారు. దాంపత్య జీవితం మంచిగా ఉండాలంటే ఎలా అనే పుస్తకం సైతం పంపుతామని అన్నారు. మరోసారి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే
ఇంటికే పోస్ట్ చేస్తామని హెచ్చరించారు. మంత్రి రాంబాబు గడప గడపకు వెళ్లలేక భయపడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర మంత్రులను జనం వెంటపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. మంత్రి రోజాకు సాటి మంత్రివర్గం మహిళా మంత్రుల మద్దతు లేదని అన్నారు. మంత్రి రోజా ఎవరెవరి మీద విమర్శించిందో రాధిక ఖుష్బూలకు తమిళంలో చెప్తారని అన్నారు. కాబట్టి గుడిసేటి అమర్నాథ్ చెప్తున్నాం, ఇంకోసారి కానీ మా నాయకుని కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఈసారి నీ ఇంటి అడ్రస్ కనుక్కొని ఒక బుక్కు దాంపత్య జీవితం ఎలా గడపాలడుకు బుక్కు ఈ వేర్లు, ఈ మొక్కలు, ఈ చెక్కలు ఇవన్నీ ఒక కవర్లో తీసుకొని అక్కడ మా జన సైనికులతో మీ కుటుంబంలో ఉన్న ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో, మీ సతీమణి ఉన్నారో వారికి అందజేస్తాం. ఇది కవర్లో పంపిస్తాం. మీకున్న రోగాలు తీర్చుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఇంటికే పంపిస్తాం. ఇది ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడితే. అలాగే ఇంకో మంత్రి ఉన్నాడు ఆంబోతు రాంబాబు, ఆయన మొన్న అన్నాడు మేము ప్రజల్లోకి ఎంతో చేసినాం, ఎంతో చేస్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజలు మమ్మల్ని ఆశిస్తున్నారు, ప్రజలు మమ్మల్ని అద్భుతంగా చూస్తున్నారు అని చెప్పి పోయినాడు. మనం చూసుంటాం, తరుముకున్నారు ఆయన ఊరిలో మహిళలు. శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన మాసం పెరటాసి మాసం. ఈ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. పెరటాసి మాసం 3వ శనివారాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన పెరటాసి మాసంలో బియ్యపు పిండితో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులు అలిపిరి వద్ద ఉన్న పాదాల మండపం వద్ద ధూప దీపాలతో స్వామికి నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి అలిపిరి పాదాల మండపం భక్తులతో కిటకిటలాడింది. టీటీడీ వారు భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నేత్ర పర్వంగా జరుగుతున్నాయి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి స్వామివారికి భక్తి ప్రపత్తులతో పూలంగి సేవ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారి మూల విరాట్కు అభిషేకం చేశారు. సుగంధ పుష్పాలు, గరికమాల అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక అభిషేకం చేసిన తర్వాత కన్నుల పండుగగా పూలంగి సేవ నిర్వహించారు. పంచహారతులు సమర్పించి ఊంజల్ సేవ జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేష్, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వాహన సేవకు కాణిపాకంకు సంబంధించిన వారు ఉభయదారులుగా వ్యవహరించారు. రేణిగుంట వద్ద గల సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కాంపౌండ్ లో గల ఈవీఎం గోడౌన్లో భద్రపరచబడిన ప్రతి ఈవీఎం కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లను ఆక్సిపెటిక్ టెస్ట్ ప్రొసీజర్ ద్వారా బెల్ ఇంజనీర్లు నేటి నుండి పరీక్షించనున్నారని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం బెల్ కంపెనీ ప్రతినిధులు ఈవీఎంలకు యాక్సిపెటెన్స్ టెస్ట్ ప్రొసీజర్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏఎస్డీసీ శ్రీనివాసులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోడౌన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీవీప్యాట్ల పరీక్ష పూర్తయిందని, బెల్ కంపెనీ నుండి జిల్లాకు చేరుకున్న గోడౌన్లో భద్రపరిచిన 6,780 బ్యాలెట్ యూనిట్లు, 4,270 కంట్రోల్ యూనిట్లకు ఆక్సిపెటెన్స్ టెస్ట్ ప్రొసీజర్ ను బెల్ ఇంజనీర్లు నేటి నుండి చేపట్టి 3-4 రోజుల్లో పూర్తి చేయనున్నారని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్లను తెరిచి వాటిని పరిశీలించడం జరిగిందని అన్నారు. ఎన్నికల కమిషన్ భద్రతా ప్రమాణాల మేరకు 24/7 పటిష్ట పోలీసు భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, విజిటింగ్ రిజిస్టర్ వంటి తదితరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల నుండి వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ప్రభాకర్, టీడీపీ ప్రతినిధులు మురళీకృష్ణ, రేణిగుంట తహసీల్దార్ ఉదయ్ సంతోష్, ఎన్నికల తహసీల్దార్ సురేష్, పవన్, రెవెన్యూ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి
చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 23వ రోజు పంచాయతీ నాయకులు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఆ పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. 23వ రోజైన శనివారం పంచాయతీ నాయకులు పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్ బాషా మాట్లాడుతూ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాజ్యాంగ విరుద్ధంగా అరెస్టు చేశారని ఆరోపించారు. సీఎం జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తల సానుభూతి పట్ల ఓట్లను తొలగిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రాయల్, నాయకులు సక్కూరి ధనంజయ రెడ్డి, మన్సూర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఈ రోజు పూతలపట్టు నియోజకవర్గంలో 200వ రోజు పూర్తి చేసుకుంది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. ఐరాల మండలం ఎర్రేపల్లి గ్రామ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ నాయకులు, వైఎస్ఆర్సీపీ అభిమానుల మధ్య ఎమ్మెల్యే భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎర్రేపల్లి గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ఎంతో రుణపడి ఉన్నానని, ఈ రోజు విజయవంతంగా 200వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామంటే నాయకులు, కార్యకర్తలు, అధికారుల కృషితో ఎంతో ఉందని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ప్రతి గడప దగ్గరకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ రోజు నియోజకవర్గం మొత్తం మీద అన్ని సచివాలయాల పరిధిలో గ్రామాలను సందర్శించే నియోజకవర్గంలో విడదీయలేని బంధం ఏర్పడిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రేపల్లి ప్రభాకర్ రెడ్డి, నాయకులు బంగారుపాలెం జడ్పీటీసీ సోమశేఖర్, బుజ్జరెడ్డి రాజారత్నం రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జొన్న గురుకుల రాజశేఖర్ రెడ్డి, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా గడప గడప కార్యక్రమానికి ప్రతి మండలం నుంచి ప్రతి నాయకులు, ప్రతి ఒక్క అక్కచెల్లు నాతో పాటు తిరిగినారు. ఇంతవరకు నేను గడప గడప తిరిగినప్పుడు ఎంత నాకు సంతోషం ఉన్నదంటే అంత సంతోషం ఉన్నది. ఎందుకంటే ప్రతి పేదవాడి ఇంట్లో పోయి మనం ఏం జరిగిందమ్మా, మీకు ఏం కావాలా, జగన్ ఇచ్చే కార్యక్రమం మంచిగా జరిగిందా లేదా, మీకు అందిందా లేదా, మీకు కార్యక్రమంలో మీకు సుఖపడినా లేదా అడుగుతున్నప్పుడు, అయ్యా మా జగనన్న వచ్చిన తర్వాత మా కుటుంబం ఈరోజు బాగుండాలి, అమ్మా ఈరోజు మీకు అందిందా లేదంటే, అమ్మా వాళ్ళు అయ్యా నాకు ఈరోజు ఈ కార్యక్రమం బాగా వచ్చింది, మా పిల్లకాయలు బాగా చదువుతున్నారు, మా ఇంట్లో 3 పూటలు భోజనం చేస్తున్నాం, ఈ విధంగా అడిగినప్పుడు చాలా సంతోషంగా నేను గర్వంగా నేను ఫీల్ అయినవాడు. ఎందుకంటే గడప కార్యక్రమాలు ఎంత మంచి ఫ్యామిలీకి, ఎంతమందికి మేలు జరిగినది కూడా ప్రజలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు ఒకటే కాదు, ఆ గ్రామం అభివృద్ధి అవుతున్నది, రోడ్లు, సీసీ రోడ్లు ఉండొచ్చు, మనకు డ్రైనేజ్ ఉండొచ్చు, భోజనం ఉండొచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ గడప గడపలో మనం తిరిగి చేసినాం. పలమనేరు గుంటావూరు వైఎస్ఆర్ కాలనీలోకి ఓ భారీ కొండచిలువ పాము ప్రవేశించింది. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. పలమనేరు గంటావూరు వైఎస్ఆర్ కాలనీలోకి ఓ భారీ కొండచిలువ పాము ప్రవేశించింది. సుమారు 10 అడుగుల కొండచిలువను చూసి ఆ కాలనీ ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పామును పట్టి గోనె సంచిలో పెట్టి అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని తెలిపారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో గరికపాటి రమేష్ ప్రవచనం సభికులను ఆకట్టుకుంటుంది. ఆయనను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 1వ తేదీ నుండి శ్రీమద్ వాల్మీకి రామాయణ సప్తాహ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం గరికపాటి రమేష్ బాబుచే ఉత్తరకాండ ప్రవచనం రసరమ్యంగా సాగింది. భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని ప్రవచనాన్ని విన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబును శాలువతో సన్మానించి పూలమాలలతో అభినందించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ ప్రారంభమైన శ్రీమద్ వాల్మీకి రామాయణ సప్తాహం ఆధ్యాత్మిక ప్రవచనాలు నేడు ఉత్తరాఖండతో ముగిసిందని అన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ కెఎన్ రాజా, రంగస్థలి ప్రతినిధులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అక్కిపల్లి మున్కృష్ణ యాదవ్, కొండే జంగారెడ్డి, సిద్ధారెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నమాచార్య కళామందిరం సిబ్బంది కోకిల, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 7వ తేదీ వరకు నిర్వహించబడుతున్నటువంటి
రామాయణ సప్తాహము ఈరోజు చివరి దశకు చేరుకుంది. ఈరోజు రామాయణంలో యుద్ధకాండ, సీతారాముల యొక్క పట్టాభిషేక ఘట్టము, వాల్మీకి రామాయణం, రంగనాథ రామాయణం, భాస్కర్ రామాయణం ఆధారంగా చెప్పడం జరుగుతుంది. కవికోకలైనటువంటి వాల్మీకి మహర్షి మానవ జాతికి అందించినటువంటి మహాకావ్యమైనటువంటి ఈ రామాయణంలో ఉన్నటువంటి ఈ నీతి అనేది సమస్తమైనటువంటి మానవ జాతికి అత్యావశ్యకమైనటువంటిది. ఇటువంటి రామాయణ సప్తాహాన్ని అందరూ శ్రద్ధతో విని రాముని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరు. మానవ సేవే మాధవ సేవ అని తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి అన్నారు. పెరటాసి మాసాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. తిరుమల శనివారాలనే తమిళనాడు భక్తులు పెరటాసి మాసం అని అంటారు. పెరటాసి మాసం తమిళనాడు భక్తులకు ఎంతో పవిత్రమైన మాసం. ఆ మాసం పొడవునా తమిళనాడు భక్తులు కాలినడకన వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. అలా దర్శించుకోవడానికి ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అలా కాలినడకన వచ్చే భక్తులు భోజనాలకు ఇబ్బంది పడకుండా తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా 5,000 మంది భక్తులు పాల్గొని సర్పంచ్ రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని పెద్దలు చెప్పిన మాటలను తాను ఎల్లవేళలా విశ్వసిస్తానని, ఇంతటి మహత్కర కార్యాన్ని నిర్వహించడానికి శ్రీ పద్మావతి అమ్మవారి దయవల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, తిరుచానూరు ఎంపీటీసీ నరేష్ రెడ్డి, బ్రాహ్మణపట్టు ఎంపీటీసీ యోగానందరెడ్డి, ముండ్లపూడి సర్పంచ్ సూరి, తిరుచానూరు వార్డు మెంబర్ మునేందర్ రాయల్, చంద్రశేఖర్ ఆజాద్, ఆర్ఆర్ యూత్ వాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శని అష్టమిని పురస్కరించుకుని అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శని అష్టమిని పురస్కరించుకుని భగవాన్ కి విశేష అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శనిగ్రహ కాలదోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర అభిషేకాలు చేయించుకోవడానికి అధిక మంది భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, పిఆర్ఓ సతీష్ మాలి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కళాకారులు గుర్తింపు కార్డుల స్వీకరణ గడువు తేదీ 10 రోజులకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచులయ్య విజ్ఞప్తి చేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో కళాకారుల గుర్తింపు కార్డుల కొరకు మహిళా కోలాటాల బృందాలు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి చెన్నం పెంచులయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెంచులయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళాకారుల సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కోలాటం, పండరి భజన, చెక్క భజనల బృందాలు, జానపద భజన కళాకారులు, పౌరాణిక నాటక రంగ కళాకారులు, బుర్రకథల, హరికథలు కళాకారులు చాలా మంది ఉన్నారని, వారందరికీ గుర్తింపు కార్డులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. గత నెల 23వ తేదీ సాంస్కృతిక పర్యాటక రంగ శాఖ వారు కళాకారులకు గుర్తింపు కార్డులు జీవోను విడుదల చేశారు. చివరి తేదీ ఈ రోజు కావడంతో చాలా మంది కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం సంబంధిత జిల్లా అధికారులు తక్షణమే స్పందించి 10 రోజుల గడువును ఇవ్వడం ద్వారా ప్రతి కళాకారుడు గుర్తింపు కార్డు పొందడానికి అవకాశం ఏర్పడుతుందని డిమాండ్ చేశారు. ఇలాంటి నైపుణ్యత కలిగిన కళాకారులను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రేమతో ఈ కళాకారులకు కొండపై ప్రదర్శన ఇవ్వడానికి అనుమతులు కల్పించాలని కోరారు. అనంతరం జిల్లా డిపిఆర్ఓ బాలకొండయ్య ఏవిఎస్ పుల్లయ్యకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు చింతారవి, కార్యదర్శి జింక నాగరాజు, సిపిఐ పుత్తూరు మండల కార్యదర్శి టి మహేష్, సిపిఐ తిరుపతి నగర కార్యవర్గ సభ్యులు కె పద్మనాభరెడ్డి,
మహిళా కోలాటాల బృందాలు గురువు ఎన్ ముకుంద, ప్రజా నాట్య మండలి జిల్లా సహాయక కార్యదర్శి డప్పు సూరి, పౌరాణిక రంగ కళాకారులు, డప్పు కళాకారులు, చెక్కభజన కళాకారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించనం వెంకటేశే సమోదేవో నభూతో న భవిష్యతి. బ్రహ్మాండముల్లో వెంకటాచలపతి క్షేత్రానికి సమానమైన పుణ్యస్థలం లేనే లేనదని, అలాగే ఆ దివ్యక్షేత్రంపై వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి సాటి రాగల దేవుడు ఇటు భూతకాలంలోనూ అటు భవిష్యత్ కాలంలోనూ ఉండపోరని అర్థం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. వారిని మనం గోవింద, ఆపద్ బాంధవ, అనాథ రక్షక, వడ్డీ కాసులవాడ అని ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. అసలు వెంకటేశ్వర అంటేనే వేం పాపాలు, కట అంటే తొలగించే, ఈశ్వరుడు అంటే దేవుడు, భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వెంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు. వినా వెంకటేశం ననాథో ననాథం సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీదం ప్రియం వెంకటేశత్ ప్రయచ్చత్ ప్రయచ్చత్ అంటే వెంకటేశ్వరుడు కాక నాకు వేరొక దిక్కు ఎవ్వరూ లేరు, ఎల్లవేళలా వెంకటేశ్వరుణ్ణే స్మరింతును, శ్రీహరి వెంకటేశ్వర ప్రసన్నుడగు ప్రీతినిమ్ము అని దాని భావం. వెంకటేశ్వరుడు తప్ప మరో దైవం లేదు, సదా వెంకటేశ్వరుణ్ణి స్మరించడం ఎంతో అదృష్టం అంటూ మనం నిత్యం సుప్రభాతం చదువుతాం. కలియుగ దైవం ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వరుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. శ్రీ వెంకటేశ్వర స్వామిని శరణాగతిని చేరితే మనకు అభయహస్తం లభిస్తుంది. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం కలియుగ ప్రత్యక్ష దైవమని పిలుస్తాం. మరి అట్లాంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన వారం శనివారం. పైగా భాద్రపద మాసంలో వచ్చే శనివారాలంటే మహా ప్రీతికరం. మనం ముఖ్యంగా తిరుపతి వాసులం ఆ శనివారాలనే తిరుమల శనివారాలుగా పిలుస్తుంటాం. నేరుగా మాల వేసుకొని సంవత్సరం నడిచి వచ్చి ఆయన దర్శనం చేసుకుని పోయేది మంచిది జరుగుతుంది. ప్రణామం. ఆయుర ఆరోగ్యాలతో శ్రీ శంకర ఈ తిరుపతి గ్రామంలో నేను జీవిస్తున్నాను. నేను 10 ఏళ్ళుగా ఇంటి దీపాలు పెట్టి ఆయుర ఆరోగ్యాలతో పిల్లపాపలతో సుఖంగా పడుతున్నాను. అన్ని విధాలుగా మాకు బాగుంది. తిరుమల నివాసులు ముఖ్యంగా ద్రవిడ దేశస్థులు తిరుమల శనివారాలని చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ తిరుమల శనివారాలలో జరిగే మాసమంతా ఎంత మాంసాహార ప్రీతికరులైన శుద్ధ శాకాహారులుగా మారిపోతారు. ద్రవిడ దేశస్థులకు తిరుమల శనివారాలని పెరటాసి మాసమని పిలుస్తారు. ఈ పెరటాసి మాసంలో ద్రవిడులు తండోపతండాలుగా భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి మాల ధారణ చేసి పాదయాత్రగా వారి సొంత ఊరు నుండి పాదయాత్రగా వస్తారు. ఈ సాంప్రదాయం ఎన్నో తరాలుగా సాగుతున్నది. మనము ఇప్పుడు చాలా శుభప్రదమైనటువంటి ఎంతో పుణ్యమైనటువంటి పెరటాసి నెలలో ఉన్నాము. ఈ యొక్క పెరటాసి సాంప్రదాయం అనేది మన యొక్క పూర్వీకుల నుంచి మనకి సంభవించినది. ఈ యొక్క పెరటాసి శనివారాలు ఎన్నైతే వస్తాయో ఒక వార్షికాన్ని బట్టి 4 కానీ 5 కానీ వస్తూ ఉంటాయి. ఈ యొక్క పెరటాసి స్థిరవారాల నాడు చక్కగా ఉదయాన్నే స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి మరియు స్వామివారికి పిండి దీపాన్ని 7 ఒత్తులతో చక్కగా స్వామివారికి 7 సంఖ్య అనేది చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి ఆ సప్తగిరీషునికి 7 ఒత్తులతో మనము చక్కగా ఆవు నేతితో స్వామికి దీపారాధన చేసి మరీ ముఖ్యంగా ఈ తిరుమల శనివారాలలో కొంతమంది ఇళ్లలో ఆ ఇంటి పెద్దవాళ్లు చిన్నపిల్లలు అని తేడా లేకుండా తిరునామాలు ధరించి వారి చుట్టుప్రక్కల ఉన్న ఇళ్లకు వెళ్లి గోవింద నామస్మరణతో భిక్షాటన చేసి వచ్చిన బియ్యంతో పరమాన్నం చేస్తారు. వచ్చిన దక్షిణతో ముడుపులు కట్టి శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అరటిపండు తొక్కను తొన్నెలాగా చేసి అందులో బియ్యపు పిండను వేసి నెయ్యిని కలిపి దీపారాధన చేస్తారు. ఈ దీపారాధన వెనుక కూడా చాలా పెద్ద రహస్యమే దాగి ఉన్నదని మనం బియ్యాన్ని లక్ష్మీదేవి రూపంగా కొలుస్తాం. అలాగే దీప ప్రజ్వలన చేయడంతో
మనకున్న కష్టాలన్నీ తీరి సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరింత చేరువవుదామని గట్టి నమ్మకం. ఆ యొక్క దీపంలో స్వామివారికి ప్రీతికరమైనటువంటి 7 ఒత్తులు వేసి మన స్వామివారితో ఆ యొక్క దీపాన్ని సమర్పించడము, మరియు ఆ దీపము కరణమైన తర్వాత ఆ యొక్క దీపాన్ని నిర్మాల్యంతో పాటుగా ఆవుకి తినిపించడము లేదా భూమిలో వేయడము జరుగుతుంది. దీనివలన మనకి తెలియకుండానే ఎన్నో జలచరాలు మరియు సూక్ష్మ ప్రాణులు కూడా ఈ యొక్క పిండి దీపాన్ని భుజించి అవి జీవించడం జరుగుతుంది. దానివలన కూడా మనకి చక్కగా పుణ్యం అనేది రావడం జరుగుతుంది. మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఈ యొక్క దీపాన్ని సాధ్యం త్రివర్త సంయుక్తం వన్నినా యోజితమయ గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే అని చెప్పబడినట్టుగా ఎవరైతే ఈ యొక్క పిండి దీపాన్ని పెట్టి స్వామివారిని ప్రార్థన చేస్తారో వారు చక్కగా స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి అనుమానము లేదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. దేవదేవుడు శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత ఇష్టమైన మాసం పెరటాసి మాసం. తిరుమల శనివారాలలో 3వ శనివారం సందర్భంగా తిరుపతి సరోజినీదేవి రోడ్లోని సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు స్థానిక భక్తాదులకు, తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారి వర్మ పాల్గొని భక్తులకు, స్థానికులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రమణ, బాలు, శ్రీనివాస్, జయచంద్ర, పాయ్ వైస్రాయ్ జనరల్ మేనేజర్ మదన్ మోహన్, మురళి, సత్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి ఎస్జీఎస్ పాఠశాలలో ఘనంగా జరిగిన ఇస్రో స్పేస్ ఎగ్జిబిషన్. విద్యార్థులను ఆకట్టుకున్న రాకెట్ నమూనాలు. శాస్త్ర సాంకేతిక రంగాల వైపు విద్యార్థులు ఆసక్తిని పెంచుకోవాలన్న సీనియర్ సైంటిస్టులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కనుమూరి వెంకట నాగేశ్వరరావు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడి. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ గళమెత్తిన పాత్రికేయులు. తిరుపతిలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్. పెరటాసి మాసం 3వ శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన అలిపిరి పాదాల మండపం. పిండి దీపాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.